శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరినా క్షణాల్లో తీరుస్తాడు. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాల్లో పూజించి మీ మనస్సులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు. మన హిందూ మతంలో ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథముడు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనందరికీ తెలుసు. మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారు ఓం నమః శివాయ అని ఒక కమెంట్ పెట్టండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటేనే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం శివుడికి అంకితం. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు. సోమవారం వ్రత ఉపాసనాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి. పూజ సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తరువాత నేతి దీపాన్ని వెలిగించాలి. చందనము బొట్టు పెట్టాలి. శివుడికి పూజ సమయంలో శివచాలీస, శివాష్టకం పఠించాలి. దీనివల్ల కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి. అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలను దూరం అవుతాయి. ధనవర్షం కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలు చేరుకుంటాడని పండితులు చెబుతూ ఉంటారు. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూతి ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, శివుడికి వెలగపండు ఎంత ఇష్టమో వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్య సొంతం అవుతుంది పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. చివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలన్నీ, కష్టాలన్నీ తొలగిస్తాడు. అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడై అయిపోతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజుకి సూర్యుడు 3 దిశలుగా మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారో, ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. సూర్యుడి దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాలు శివుణ్ణి పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలు శివుని తలుచుకున్నా చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరుతాయని పండితులు చెబుతున్నారు. శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని 3 సమయాలు అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్న సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుని ఈ 3 సమయాలలో పూజలు చేయండి. ఈ 3 సమయాలు శివుడికి తలుచుకున్నా చాలు, మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథుడు, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథనాలు ఉన్నాయి. 3వ కన్ను తెరిస్తే చాలు, బసవయ్య 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించి పార్వతి భర్తను సరదాగా ఆట పట్టించడానికి మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళును పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడు, కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుముకుంది. అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పోగేసి నుదిటిన 3వ కన్ను ఉద్భవింపచేస్తాడు. ఆ తరువాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఈ క్రమంలోని శివునికి 3వ కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్నికి, వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులు సృష్టించింది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్య పరిష్కారం చూపిస్తాడు. అప్పుడు ఆ 3వ కన్ను తనకి ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను 3 భాగాలుగా విభజించి పార్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా సృష్టిస్తారు పురాణాల్లో చెబుతున్నాయి. ఇలా ఎన్నో రహస్యాలు